మనం ఫస్ట్ బ్లౌజ్ చూద్దాము. ఇది రామా బ్లూ కలర్లో వచ్చింది బ్లౌజ్ అయితే. టోటల్ మనకు నెక్కు చూసుకున్నట్టయితే థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు, సీక్వెన్స్ ప్లస్ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు. మనం స్లీవ్స్ చూసుకున్నట్టయితే స్లీవ్స్కి కూడా కిందికి బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్, మిడిల్లో కూడా సీక్వెన్స్ వర్క్తో బూటీ అనేది ఇచ్చారు. మనం దీని బ్యాక్ ప్యాటర్న్ చూద్దాము. బ్యాక్ చూసుకున్నట్టయితే దీని ప్యాటర్న్ చూస్తే టోటల్గా ప్రింట్ వచ్చిందండి. అసలు బ్యూటిఫుల్గా ఉంది. రాధాకృష్ణుడు ప్రింట్ అనేది వచ్చి లోటస్ వచ్చింది. ఇదంతా కూడా మనకి కిందంతా కూడా థ్రెడ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. కిందికి కూడా మనకు బార్డర్ అంతా కూడా థ్రెడ్ వర్క్ ప్లస్ సీక్వెన్స్ కలిపి ఇచ్చారు. ఇదంతా కూడా మనకు నెక్ చూసుకున్నట్టయితే రౌండ్ నెక్ అనేది ఇచ్చారు. నెక్కి కూడా మంచిగా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. మంచి థ్రెడ్ వర్క్ అనేది ప్లస్ విత్ మిక్సింగ్ సీక్వెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్గా ఇదంతా కూడా మనకంటే ఇది రామా బ్లూ కలర్ కాబట్టి దీనిపైన రెడ్ పర్పుల్ అంటే ఎలివేట్ అయ్యేలా మనకు వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలాంటి బ్లౌజెస్ మనకి ప్లెయిన్ శారీస్ పైకి కావచ్చు, మనకి ఈవెన్ పట్టు శారీస్ పైకి వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ఫ్రంట్ నెక్ సింపుల్గా ఇచ్చేసి బ్యాక్ అయితే మొత్తము మంచిగా ప్రింట్ అనేది ఇవ్వడం జరిగింది. మనం దీని స్లీవ్స్ చూసుకున్నట్టయితే స్లీవ్కి కూడా దీనికి బూటీ అనేది ఇచ్చారు. నెక్స్ట్ బార్డర్, చిన్న బార్డర్ ఇచ్చారు. ఎందుకంటే టోటల్గా కూడా మనకి ఇదంతా కూడా మంచిగా బ్యాక్ అనేది టోటల్గా ఎలివేట్ చేశారు కాబట్టి చూసారు కదా బ్యూటిఫుల్ బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం. ఇదైతే మనకు హాఫ్ వైట్ కలర్లో దీనిపైన మనకు థ్రెడ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్గా హ్యాండ్ మేడ్ ఇదంతా కూడా వర్క్ అనేది చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది ఇచ్చారు. ఎల్లో అండ్ పింక్ అంటే కాంట్రాస్ట్ కలర్లో ఇవ్వడం జరిగింది. మనం స్లీవ్స్ చూసుకున్నట్టయితే 3/4 స్లీవ్స్ అనేది ఇచ్చారు. స్లీవ్స్కి చూసుకున్నట్టయితే మంచి వర్క్ అనేది ఇచ్చారు. దీనిపై అంతా కూడా మనకు వర్క్ ఇవ్వడం జరిగింది. ఇది చూడండి టోటల్గా మనకి ఇదంతా కూడా మంచి ఫ్లవర్ డిజైన్తో వర్క్ అనేది ఇచ్చారు. కాంట్రాస్ట్ కలర్లో ఎల్లో అండ్ పింక్ గ్రీన్ మిక్స్ అంటే మల్టీ కలర్లో ఇచ్చారు. ఈ శారీ అనేది మనకు దేనిపైకి వేసుకున్నా కూడా బాగుంటుంది ఈ కలర్లో. బ్యాక్ చూసుకున్నట్టయితే బ్యాక్లో మనకంటే స్లీవ్స్ ఈ బ్లౌజ్కి మనకు స్లీవ్స్ అనేది ఎలివేట్ చేయడం జరిగింది. దీనికి డోరీస్ అనేది ఇచ్చారు. ఇది కూడా మనకు కలర్ మల్టీ కలర్లోనే డోరీస్ అనేది ఇవ్వడం జరిగింది. బ్యాక్కి కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది ఇచ్చారు. ఇది బ్యాక్ ఓపెన్. ఇది చూసారు కదా మంచి బ్యూటిఫుల్ బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం. ఈ బ్లౌజ్ చూడండి మంచి డార్క్ పర్పుల్ కలర్లో వచ్చింది. దీనిపైన కాంట్రాస్ట్ కలర్ వైట్ కలర్ థ్రెడ్తో వర్క్ అనేది ఇచ్చారు. నెక్ చూసుకున్నట్టయితే మనకు రౌండ్ నెక్ ఇచ్చారు. దాని పక్కన మనకు థ్రెడ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది వైట్లో. చాలా బ్యూటిఫుల్ బ్లౌజ్ ఇది. దీని స్లీవ్స్ చూద్దాము. దీని స్లీవ్స్ అయితే టోటల్గా మంచిగా ఇలా ఈ విధంగా వచ్చాయి. తీగలు, పూలు, తీగలు ఇచ్చినట్టుగా ఇచ్చారు. మంచిగా మిర్రర్, మిడిల్లో మిర్రర్ వచ్చేసి పక్కనంతా కూడా మనకు మంచి థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు. మనం బ్యాక్ చూసుకున్నట్టయితే బ్యాక్ కూడా బోట్ నెక్ లాగా ఇచ్చేసి టోటల్గా అంతా కూడా వర్క్ అనేది ఇచ్చారు. వైట్ థ్రెడ్తో మనకు వర్క్ అనేది ఇచ్చారు. మిడిల్లో మిర్రర్స్ అనేది ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ బ్లౌజ్ అయితే. దీన్ని మనము కాంట్రాస్ట్ కలర్ శారీస్కి అంటే మనం కాటన్ శారీస్కి వేసుకోవచ్చు. ఈ ప్లెయిన్ శారీస్కి ఈ బ్లౌజ్ అనేది చాలా బ్యూటిఫుల్గా సెట్ అవుతుంది. మంచి పార్టీ వేర్ బ్లౌజ్గా కూడా యూస్ చేసుకోవచ్చు. యంగ్ గర్ల్స్ కూడా ఇలాంటి బ్లౌజెస్ అనేవి సూట్ అవుతాయి. చూసారు కదా మంచి బ్యూటిఫుల్ బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం. ఇది గ్రీన్ కలర్లో చూడండి. ఈ బ్లౌజ్ ఫ్రంట్ అనేది ప్లెయిన్గా ఇచ్చారు, రౌండ్ నెక్తో ఇచ్చారు. దీనికి మనం బ్యాక్ చూసుకున్నట్టయితే టోటల్గా కూడా దీనికి పెయింటింగ్ అనేది వచ్చింది. ప్యారెట్స్ వచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది పెయింటింగ్ అయితే. దీనికి నెక్ అనేది బోట్ నెక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూడండి ఇదంతా కూడా మనకు పెయింటింగ్. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ పెయింటింగ్ అంతా కూడా. ఇలాంటివి మనకు అంటే ప్లెయిన్ శారీస్కి వేసుకున్నట్టయితే అంటే హాఫ్ వైట్ అలాంటి శారీస్కి వేసుకున్నట్టయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ ఫంక్షన్స్కి, చిన్న చిన్న ఫంక్షన్స్కి కావచ్చు. మనము ఎల్లో కలర్ శారీస్కి, అలాంటి గద్వాల్ శారీస్కి, అలాంటి వాటికి కూడా మనకు కాటన్ శారీస్కి వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఈవెన్ యంగ్ గర్ల్స్కి కూడా ఇలాంటి బ్లౌజెస్ అనేవి బోట్ నెక్తో ఉన్న బ్లౌజెస్ అనేవి చాలా బ్యూటిఫుల్గా సెట్ అవుతాయి. చూసారు కదా మంచి బ్యూటిఫుల్ బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం.
మంచి పింక్ కలర్లో ఉంది. ఫ్రంట్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చారు. దీనికి స్లీవ్స్ అనేది హైలైట్ చేశారు. స్లీవ్స్ చూసుకున్నట్టయితే మంచి జరీ వర్క్తో వచ్చింది. టోటల్గా కూడా మంచి లీఫ్ వర్క్ అనేది ఇచ్చారు. సీక్వెన్స్తో మంచి జరీ వర్క్ వచ్చింది. బార్డర్ కూడా మనకు స్లీవ్స్కి చూసుకున్నట్టయితే కింద ఇదంతా టోటల్గా కూడా బార్డర్ జరీ వర్క్తో విత్ సీక్వెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. మనకు నెక్స్ట్ ఇక్కడ కూడా బూటీస్ అనేది ఇచ్చారు. స్లీవ్స్కి మిడిల్లో అంతా కూడా బూటీస్ ఇచ్చారు. మనం బ్యాక్ చూద్దాము. దీని నెక్ చూసుకున్నట్టయితే మనకు రౌండ్ షేప్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకు జరీ వర్క్ అనేది ఇచ్చారు. లీవ్ డిజైన్లో ప్లస్ సీక్వెన్స్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకు బ్లౌజ్ అయితే కిందికి అంతా కూడా మనకు బూటీస్ అనేది ఇచ్చారు. సీక్వెన్స్ వర్క్తో జరీ వర్క్ మిక్స్ చేసి బూటీస్ అనేది ఇచ్చారు. డోరీస్కి కూడా మనకు జరీ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది ఈ బ్లౌజ్ అయితే. నార్మల్గా మనకు ఫంక్షన్స్కి కావచ్చు అలా వేసుకోవచ్చు. కాంట్రాస్ట్ కలర్ శారీస్కి వేసుకోవచ్చు. ప్లస్ మనకి ఇవి పట్టు శారీస్ పైకి వేసుకున్నా కూడా ఇలాంటి బ్లౌజెస్ అనేది చాలా బాగుంటాయి. చూసారు కదా బ్యూటిఫుల్ బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం. ఇది చూడండి బ్లాక్ కలర్లో పైన అంతా కూడా థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు. మిర్రర్స్ విత్ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు. రౌండ్ నెక్. ఈ నెక్ అంతా కూడా మనకు మిర్రర్స్ అనేది ఇచ్చారు. మిర్రర్స్ విత్ థ్రెడ్ వర్క్ ప్లస్ ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ అనేది దాని చుట్టూ సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారు. టోటల్గా కూడా మనకు బ్లౌజ్ అంతా కూడా వర్క్ అనేది అంటే మిడిల్లో టోటల్గా మిర్రర్స్తో వర్క్ అనేది ఇచ్చారు. దీని స్లీవ్స్ చూద్దాము. స్లీవ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఎలివేట్ చేశారు. హెవీ వర్క్ ఇచ్చారు. మనకు స్లీవ్స్కి అయితే టోటల్గా హెవీ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ మిర్రర్స్తో అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి ఇదంతా కూడా కిందికి జరీ వర్క్ అనేది ఇచ్చారు. మంచి బ్యూటిఫుల్ బ్లౌజ్ ఇది. దీన్ని మనకు వెడ్డింగ్స్కి కానీ వీటికి వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బ్యాక్ పోర్షన్ చూసుకున్నట్టయితే రౌండ్ నెక్ ఇచ్చేసి టోటల్గా నెక్ అంతా కూడా మనకు మిర్రర్తో డిజైన్ చేయడం జరిగింది. సీక్వెన్స్ ప్లస్ మిర్రర్ వర్క్ అనేది ఇచ్చారు. టోటల్గా మనకు కింద అంతా కూడా మిర్రర్ వర్క్ అనేది ఇచ్చారు. మిర్రర్స్ విత్ సీక్వెన్స్ టోటల్గా జర్దోజీ వర్క్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా మనకు డోరీస్ చూసుకున్నట్టయితే డోరీస్ కూడా మంచి గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చాయి. మంచి హెవీ వర్క్ ఉన్న బ్లౌజ్ ఇదైతే మనకు పెళ్ళిళ్ళకు వేసుకున్నట్టయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ఈవెన్ పట్టు శారీస్కి గద్వాల్ శారీస్కి వేసుకున్నట్టయితే కూడా చాలా బాగుంటుంది ఇలాంటి బ్లౌజెస్ అయితే. చూసారు కదా మంచి బ్యూటిఫుల్ బ్లౌజెస్. నెక్స్ట్ సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం.